తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరులో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని తూర్పు వీధిలో 2 ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. గత రాత్రి నగరు యువకులు మారణ ఆయుధాలతో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. చోరీలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేదలకు సీఎం సహాయ నిధి చేయూతనిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 13,29,664 రూపాయల విలువ కలిగిన చెక్కులను కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని, వైద్య చికిత్స కోసం ఏ కుటుంబం అప్పులు పాలవకూడదని సంకల్పంతో సీఎం సహాయ నిధిని మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 527 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 4,48,82,646 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలియజేశారు. కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नग शयन परशुराम बलराम रघुकुल राम पुरुषोत्तम पुण्य पुरुष पुंडरीकाक्ष वामन वासुदेव वांछित वरदा वीणामाल वाड वेंकटेशुडा मूडु नामाल मुद्दु
నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహరా నగధరా కోటి కోటి అరసవెల్లి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని కోడి రామూర్తి స్టేడియం కట్టలాడుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన విక్రయ స్టాల్స్ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మొత్తం 50 స్టాల్స్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రైతులు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, గిరిజన సహకార సంస్థలు, ఖాదీ పరిశ్రమ ఉత్పత్తులకు మంచి వేదికగా నిలుస్తుంది. ఉత్సవాల్లో లేజర్ షో అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నగడిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఇది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, మన జీవన విధానం కావాలని పిలుపు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూటమి ప్రభుత్వం ప్రజల్లో అనవసరమైన భయాలు సృష్టిస్తూ అసత్య ప్రచారం చేస్తుంది. మండిపడ్డ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. జిల్లాలో అభ్యుదయ రైతులు హైడ్రోపోనిక్ యూనిట్స్ ఏర్పాటుకు ముందుకు రావాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.